ఘనమైన దేవా, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు. మీరెంతైనా నమ్మదగిన దేవుడవు, లెక్కలేని అద్భుత కార్యాలు చేయటానికి సమర్థుడవు అని మీ నామాన్ని స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నా. అతి అద్భుత రీతిలో మమ్మలను బలపరిచారయ్యా. నీ సన్నిధిలోనికి సజీవ లెక్కలో నలిపిన మనసారా మిమ్మల్ని స్తుతించి గణపరిచే కృపించినందుకై మీకు వందనాలు, స్తోత్రాలు. జీవము కలిగిన మీ మాటలను మేమందరం ధ్యానం చేయబోతా ఉన్నాం. సత్యము ప్రకారమై సత్యమును అనుసరించి నడిచే వారిగా మమ్మల్ని మలచండి. నిద్రశక్తులు దూరం చేయండి. మీ లేఖనాల యందు మాత్రమే శ్రద్ధ నిలిపి వాటి ప్రకారమై నడవగలిగిన కృప దయచేసి మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది పిల్లారా, లేఖనాల్ని మనం ధ్యానం చేసుకుందాం. నిరంతరము కూడా దేవదేవుడు మనని బలపరుస్తూ ధైర్యపరుస్తూ ఉంటున్నటువంటి ప్రభువుగా ఉన్నాడు. కావున మన ఆధ్యాత్మిక స్థితిగతులలో ఎదిగి ఫలించేటటువంటి అనుభవాలలో ఉన్నటువంటి మనతో ప్రభువు వారు మాట్లాడుతున్నటువంటి మాట మనం చూస్తే హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయము పిల్లరా 12వ అధ్యాయము 14-15 వచనాలు గనక మనం చూస్తే పౌలు గారు ఈ రీతిగా అంటున్నటువంటి మాట. 12వ అధ్యాయం 14-15 వచనాలు. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనను మొలచి కలవరపరచుట వలన అనేకులు చాలండి అనేకులు అపవిత్రులుగా అయిపోతారేమో అని పుల్లరా పౌలు గారు బాధపడుతూ ఉంటున్నాడు. జాగ్రత్తగా ఈ యొక్క మాటలను మనం అర్థం చేసుకుందాం. మొదటిగా అంటున్నాడు ఆయన, మనతో చెప్తున్న మాట అందరితో సమాధానము. ఆమేన్. ఎవరితో అంట పుల్లరా? అందరితో అంట. నీకు నచ్చిన వారితో కాదు, నాకు నచ్చిన వారితో కాదు, అందరితో సమాధానముగా ఉండాలి. అందరితో మంచి దృష్టితో మాట్లాడుతూ మంచి ఆలోచన కలిగి జీవించాలి అని చెప్తూ అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు. పరిశుద్ధత ప్యూరిటీ, పరిశుద్ధతతో అనగా మంచి హృదయ దానికి పర్యాయ పదాలు నానార్థాలు చెప్పడం మొదలు పెడితే చాలా చెప్పొచ్చు పుల్లారా. పరిశుద్ధత, ఇక ఆ మాట అనగానే మనం గుర్తొచ్చేటటువంటి ఏకైక పర్సన్ ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఇక ఆయన తప్ప నేను పరిశుద్ధిని కాదు. ఈ మాట వింటున్నటువంటి మీరు పరిశుద్ధులు కాదు. అవునా పిల్లలు? మనం పరిశుద్ధులమా? కాదు. ఆయన రక్తము ద్వారా కడగబడకుండా ఎవరు కూడా పరిశుద్ధులు కానే. ఆ మాట వినంగానే మనకు గుర్తొచ్చేది ఆయనే. అందుకని ఆయన ఏమన్నాడు ఇక్కడ తన భక్తుడైన పౌలు గారి ద్వారా సంఘానికి చూపిస్తున్నటువంటి మాట, ఇదిగో పరిశుద్ధత కలిగి ఉండటానికి మీరు ప్రయత్నం చేయాలి అంటున్నాడు. ఏం చేయాలంట? మనం ప్రయత్నం చేయాలి, ట్రై చేయాలంట. ఎలాగైతే కొన్ని విషయాల కోసం మనం ప్రయత్నం చేస్తూ మన ప్రయత్నంలో అలసిపోకుండా ఆ విషయాన్ని పొందాలని, ఆ వస్తువుని పొందాలని ఎలాగైతే ప్రయత్నం చేసేటటువంటి వారిగా ఉంటారో లేఖనం మాట్లాడుతూ ఉంది. అందరితో సమాధానంగా ఉండటానికి నెంబర్ 1. నెంబర్ 2, పరిశుద్ధత కలిగి ఉండటానికి మనం ఏమవ్వాలంట? ప్రయత్నం చేయాలంట. అసలు ప్రయత్నం అనేది మొదలు పెడితే ఏదో ఒక సమయంలో అది సఫలం చేయబడింది. అసలు ప్రయత్నమే మొదలు పెట్టకుండా సమాధానంగా ఎదుటివారితో ఉండాలంటే ఉండలేం. ప్రయత్నమే మొదలు పెట్టకుండా పరిశుద్ధులుగా జీవించాలంటే జీవించడం. అసలు యేసయ్య ఎవరో తెలియకుండా ఆయన రక్తంలో కడగబడకుండా పరిశుద్ధులుగా అవ్వగలమా? అంటే ఏది మన తరపు నుంచి ఉన్నటువంటి ప్రయత్నం ఏది? అవేమీ లేకుండా పరిశుద్ధంగా ఎలా అవుతాం? కాబట్టి దానికోసం మనం ప్రయత్నం చేయాలి. నెంబర్ 1 సమాధానంగా ఉండటానికి. రెండోది
పరిశుద్ధత కలిగి జీవించడానికంటే మనం ప్రతిరోజు ఏం చేయాలండి? ప్రయత్నం అనేటటువంటిది చేయాలి. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా ప్రభువుని చూడలేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్యూరిటీ లేకుండా, మంచి మనస్సాక్షి, హృదయ శుద్ధి, పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ఇక్కడైతే ఎవడును అని ఉంది, అవునా కదండి? ఎవడును కూడా, ఎవరిని చూడలేరంట? ఆయనను చూడలేరు. మరి ఎవరు చూస్తారు? అదిగో పరిశుద్ధత కలిగి ఉన్నవారే. ఎవరు చూస్తారు? అందరితో సమాధానముల కోసం వెంటాడేటటువంటి వారు, పరిశుద్ధత కోసం అనుదినము కూడా ప్రయత్నం చేసేటటువంటి వారు మాత్రమే ఒకానొక దినాన మన ప్రభువుని మనం చూడగలం. కాబట్టి ఈ ప్రాసెస్లో, ఈ ప్రయాణం అయ్యేటటువంటి ప్రాసెస్లో, ఈ ప్రయాణమై పరిశుద్ధత కోసం, సమాధానం కోసం మనం సిద్ధపరచుకుంటూ వెళ్ళేటటువంటి ప్రాసెస్లో ఇక్కడ పౌలు గారికి ఒక భయం పట్టుకుందంట. పౌలు గారు కొంత కలతతో ఉన్నాడు, కలవరపాటు ఉన్నాడు. ఎందుకు ఆయనకి కలత వచ్చింది? ఎందుకు ఆయన కలవరపడుతున్నాడంటే 15వ వచనం అంటున్నాడు కదా, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులుగా అయిపోతారేమో అనియు. అదిగో చూడండి, పౌలు గారికి ఎందుకు కలవరం వచ్చింది? ఆయన ముందుగానే చెప్పాడు, మీరు సమాధానం కోసం సిద్ధపడండి, పవిత్రత కలిగి జీవించడం కోసం మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకుని చెప్పి, మీరు సిద్ధపడే ప్రాసెస్లో, ప్రయాణం అయ్యే ప్రాసెస్లో, ఆ మార్గంలో వెళ్తా ఉన్నప్పుడు, ఆ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు పిల్లరా, ఆయన అంటున్నటువంటి మాట, ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోతాడేమోనని. అది ఆయన భయం ఏంటంట? దేవుని కృపను పొందకుండా తప్పిపోతాడేమో అనేటటువంటి భయం. ఆ భయం ఎందుకు వచ్చిందంటే, ఏదో ఒక సందర్భములో చేదైన వేరు మనలో మొలచుట ద్వారా, ఆ చేదైన వేరు మనలో మొలచి వచ్చిన కలవరపాటు ద్వారా వచ్చేటటువంటి పవిత్రత నుంచి కూడా తప్పిపోయి అపవిత్రులుగా అయిపోతానేమో అనేటటువంటి భయము ఎవరికి కలిగిందంట? పౌలు గారికి కలిగింది. ఇప్పుడు మొత్తం కలిసి ఒకే మాటలో మనం అర్థం చేసుకుందాం పిల్లరా. చక్కగా సమాధానం కలిగి ఉండమన్నాడు, పవిత్రత కలిగి ఉండమన్నాడు, దానికోసం ప్రయత్నం చేయమన్నాడు. ప్రయత్నం చేసే ప్రాసెస్లో ఒకవేళ మీరు గలిబిలవుతారేమో, దేవుని కృపను పొందకుండా తప్పిపోతారేమో, చేదైన వేరు ఏదైనా మొలచి, ఆ మొలచినటువంటి వేరు ద్వారా నీకు నాకు వచ్చే కలవరపాటు వలన వచ్చే కలిగి ఉన్న పవిత్రత నుంచి కూడా తొలగిపోయి అపవిత్రులుగా అయిపోతారేమో, మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు. ఆమె ఆయన జాగ్రత్త చూపుతున్నాడు పిల్లరా. ఆ జాగ్రత్త చెప్పుటలో ఆయనలో ఏ స్వార్థం లేదు, అవునా కదండి? ఆయనకి ఏమైనా నష్టం ఏమైనా వచ్చిందా? మీకు చెప్పకపోతే, మనకు చెప్పకపోతే ఆయనకి నష్టం ఏమైనా వాటిల్లితే ఏం లేదుగా. చెప్పడం వల్ల ఇంకెంతో నష్టం వచ్చింది ఆయనకి, చెప్పడం వల్ల ఈ శ్రమలు వచ్చింది ఆయనకి, అవునా కదా? ఆయన సువార్త పట్టణాలకి, ప్రాంతాలకి, గ్రామాలకి వెళ్ళి మరి ప్రకటించడాన్ని బట్టే కదా ఆయనకి ఆ శ్రమ వచ్చింది. కానీ దాన్ని శ్రమగా ఎంచుకున్నాడా? లేదు. ఒరే, ఈ మాట చెబితే నాకు శ్రమ వచ్చిందని తెలిసి కూడా ఆయన ఆ మాట చెప్పకుండా ఉండలేకపోయాడు. అమ్మా, మీరు ప్రభువుని చూడాలంటే పరిశుద్ధతగా, సమాధానంతో ఉండండి. ఈ సమాధానాన్ని వెంటాడేటటువంటి ఆ ప్రాసెస్లో, ప్రయాణంలో మీరు తప్పిపోతారేమో, జాగ్రత్త. ఎలా తప్పిపోతాడో కూడా చెబుతున్నాడు. ఎలాగా? ఏదైనా చేదైన వేరు మొలచిద్ది మీలో, చేదైన వేరు మీలో మొలుస్తుందేమో, దానివల్ల మనకేమొచ్చింది? కలవరపాటు. ఇప్పుడు చేదైన వేరు అంటే ఏంటి అర్థం? అసూయ అనుకోండి. అసూయ అనేది ఒక చేదైన వేరు. మొలచిందనుకో ఏమైపోయింది? కలవరపాటు మనం గురయ్యి అనేక మందిని కలవర పెడతాం. మనం పడిపోయింది కాక ఇంకేం చేస్తామంట? అనేక మందిని కలవరపాటు గురి చేస్తాం. ఇప్పుడు మనం పడిపోయి వాళ్ళని గురి చేసి అంత అస్తవ్యస్తం అయిపోయింది ఇక్కడ. అందుకే జాగ్రత్త, ప్రభు కృపను పొందకుండా తప్పిపోతావేమో. చేదైన వేరు వస్తే ప్రభు కృపకు దూరం అవుతాం. అమ్మా, అసూయ ఉన్నా, లేకపోతే ఇతరత్ర విషయాలు, ప్రభువునకు నచ్చిన విషయాలు ఏమైనా ఉన్నా, అది చేదైన వేరుతో సమానమేది.
అబద్ధమాడినా, దొంగతనం చేసినా, వ్యభిచరించినా, మోహించినా, కోపగించినా, ఏం చేసినా చేదైన వేరుతో సమానం అది. చేదైన వేరు వస్తే ఇక ఏమైపోయిందంట, హృదయం కలవరపడిపోయింది. ఈ కలవరపాటు మన దేనికి గురి చేసిద్దంటే అపవిత్రతకి దారితీసిద్ది. గమనించండి ఒకసారి, మనకొచ్చిన కలవరపాటు దేనికి గురి చేసిద్దంట, అపవిత్రతకి దారితీసిద్దండి. మరి పైన ఆయన ఏం చెప్పాడు, అందరితో సమాధానము పవిత్రత కలిగి ఉండటానికి ఏం చేయమన్నారంట, ప్రయత్నం చేయమన్నాడు. చూడండి, వచ్చిన పవిత్రత కూడా మనం పోగొట్టుకోకూడదండి. చేదైన వేరు మొలచుట ద్వారా మా అసూయ, కోపం, ద్వేషం అవేమైనా ఉంటే ఇప్పుడే విడిచిపెట్టాలి మనం. అబద్ధం, మోసం, లేకపోతే కుట్ర, ఏ పర్యాయ పదాలు బోళ్ళు ఉన్నాయి. మనం ఏం చేయాలంటే ఇప్పుడే విడిచిపెట్టాలి. అది వేరు, చేదైన వేరు. మంచి మొక్కను కూడా ఏం చేసిద్ది, ఆ వేరు తీసేసిద్ది. మంచిగా ఏపుగా ఎదిగేటటువంటి మొక్క కలుపు పెరిగిందనుకో జాగ్రత్తగా తీయాలా లేదండి? మనం కలుపు తీస్తాం, మనకు తెలుసు. ఏమైతేలే కలుపు మొక్కే కదని మనం లాగాలని చూసానుకో దాంతోపాటు మంచి మొక్క కూడా చేసింది. లేఖనం మాట్లాడుతూ ఉంది, చేదైన వేరు మొలవకుండా మనల్ని మనం జాగ్రత్త చేసుకోవాలి. అది వస్తే కలవరపడతాం మనమే, గలిబిలైపోతాం మనమే. దేవుని కృపకు మనం ఏమైపోతామంట, దూరం అయిపోతాం. దేవుని కృపకు దూరం కాకుండా చేదైన వేరు మన జీవితాల్లో, హృదయాల్లో ఏమాత్రం కూడా మొలవకుండా అందరితో సమాధానము, రెండోది పరిశుద్ధత కలిగి జీవించడానికి మనల్ని మనం ఏం చేసుకోవాలంటే ప్రతిరోజు సిద్ధం చేసుకోవాలని ఆయన భయపడుతూ బాధపడుతూ చెప్తున్నాడు ఆ మాట. భయము ఒకవైపు అయితే బాధ రెండో వైపు, నా బిడ్డలు ఎక్కడ తప్పిపోతారోనని ఒక బాధ. రెండోది భయం, ఎక్కడ కలవరపాటు గురైపోతారని భయం. అంతగా ప్రయాసపడి ఆయన మనకి బోధిస్తా చెప్తా ఉంటే మనం మాత్రం ఆషామాషికి తీసుకున్నాం. ఆ మాటల్ని ఆషామాషికి తీసుకుంటున్నాం. మా చేదైన వేరు ఏది మొలవకుండా ఉన్నప్పుడు మాత్రమే పరిశుద్ధులము. అప్పుడు మాత్రమే మనం ఎవరిని ఎదుర్కోగలగలంట, దేవుని ఎదుర్కోగలం, దేవుని మనం చూడగలం. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని చూడలేరండి, ఎవ్వరు కూడా చూడలేరు. కనుక ఆ చేదైన వేరు మనం ఏం చేసిద్దంటే అపవిత్రత వైపునకు లాగేసింది. ఒకసారి సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం చదవండి పిల్లలు ఒకసారి. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుస్తున్నాడు. నడిచి ఏమవుతున్నాడు, ఏం చేస్తున్నాడంట, పైనుండి చూచుచుండగా. చాలండి, పైనుండి చూచుచుండగా అనే మాట అక్కడ ఉంది. అంటే చూచుండగా ఒక స్నానం చేసి ఒక సహోదరి కనపడింది. అక్కడి వరకు మనకు అవసరం లేదండి. చక్కగా మిద్దె మీద నడుస్తూ ఉన్నాడు, వాకింగ్ చేస్తూ ఉన్నాడు అనుకోండి. చక్కగా నడుస్తూ ఉన్నాడు. నడుస్తా పైనుండి చూస్తున్నాడు. ఆయన పైనుండి ఏం చేశాడు, చూస్తున్నాడు. అంటే పైనుండి కిందకి చూస్తూ ఉన్నాడు. కిందకి చూడటం అంటే బైబుల్ పరిభాషలో కిందకి చూడటం అంటే ఆధ్యాత్మిక స్థితిలో పతనము అయిపోతున్నామని అర్థం అండి. మన దేవుడు మన కింద నుంచే దేవుడు కాదు. ఆమె పైకి తీసుకుని వెళ్ళి ఆశీర్వదించి దీవించే దేవుడు మన దేవుడు. అదేందయ్యా పైనుంచి చూస్తే కిందకు చూడొద్దు అంటున్నావు, నువ్వేమి కొత్త బోధ చేస్తున్నావు అని అనుకుంటారు కొంతమంది. అది కొత్త బోధ కాదండి. ఒక ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నటువంటి మనము, ఆధ్యాత్మిక క్రమంలో ఉన్నటువంటి మనము ఒకే క్రమంలో కొనసాగుతూ ఉన్నప్పుడు కిందకి చూస్తున్నామంటే ఒక క్రమంలో నడుస్తున్న మనము అదే క్రమంలో వెళ్లకుండా కిందకు చూస్తున్నామంటే అంటే ఏదో ఒక ఆకర్షణ మనం లాగుతుందని అర్థం. అలా అర్థం చేసుకోవాలి మనం. అంతే తప్ప నేను డాబా మీదకి వెళ్ళాను, నన్ను కిందకు చూడొద్దు అంటున్నావు, కిందకు చూడకపోతే ఆ అర్థంలో చూడకూడదండి మనం. అంటే ఏదో ఒకటి మనం ఏం చేస్తుందంట, ఆకర్షిస్తుంది. మరి అక్కడ ఆకర్షించింది కదా రాజుగారిని, ఆకర్షిస్తేనే కదా అతనిలోకి ఏమో చేదైన వేరు మొలచినట్లా కాదంట్లా.
మొలిచింది. మరి అప్పుడు వరకు పవిత్రంగా ఉన్న ఆయన ఆ చేదైన వేరు ద్వారా వచ్చిన కలవరపాటు ద్వారా పవిత్రుడుగా హృదయానుసారుడుగా ఎంతో నిష్ఠతో ఉన్నటువంటి రాజు సైతము కూడా ఏమైపోయాడంటే ఆ సంఘటన బట్టి పవిత్రుడుగా అయ్యాడు. అందుకే పౌలు గారు అన్న మాట మీకు చూపించా, ఏదైనా చేదైన వేరు మొలచుట ద్వారా కలవరపాటుకు గురై అపవిత్రులుగా అయిపోతారేమో అనే భయం, అపవిత్రులుగా మార్చబడతారేమోనని భయం. కాబట్టి ఏ ఆకర్షణ మనం లాగుతుందో ఒకసారి చూడండి. ఏ ఆకర్షణ కిందకి మనం లాగేస్తుందో, ఆధ్యాత్మిక స్థితిలో కింద పడేటట్టు చేస్తుందో ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి అట్టి ఆకర్షణకు మనము లోను కాకుండా గురి కాకుండా ఉండాలంటే అదిగో సందరితో సమాధానము, రెండోది పరిశుద్ధత కోసము ప్రయత్నము. ప్రయత్నం అంటే ప్రతిరోజు ప్రయత్నం, ప్రతిరోజు ఏం చేయాలంటే అభ్యాసం చేస్తూనే ఉండాలి, ప్రార్థన చేస్తూనే ఉండేటటువంటి వారిగా మనం ఉంటే ఇక మనకి ఏ అపవిత్రత మన హృదయ దరిదాపుకు రానే రాదు. పుల్లారు లోకాసు వార్తలో ఒక మాట కనుక మనం చూస్తే 10వ అధ్యాయం పుల్లారు ఒకసారి చదవండి. లోకాసు వార్త 10వ అధ్యాయం 30వ వచనం ఒకసారి చదవండి. అక్కడ రాయబడుతున్నటువంటి మరొక మాటను గనక మనం గమనించగలిగినట్లయితే లోకాసు వార్త 10వ అధ్యాయం 30వ వచనం. అందుకు యేసు ఇట్లా నేను ఒక మనుషుడు ఎక్కడి నుంచి అంటే అప్పులారా యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి పొర ప్రాణముతో విడిచిపోయారు. చాలండి, యేసయ్య చెప్పాడు కదా ఆ మాట. ఏమని చెప్పాడు? ఒక మనుషుడంట యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు ఏమయ్యాడు? అది ఆ మాట గమనించాలి. అక్కడ మనం దిగి వెళ్తూ ఉన్నాడు. బైబిల్ మాట్లాడుతూ ఉంది యెరూషలేము దీవించబడినటువంటి ప్రాంతం అని, యెరికో శపించబడినటువంటి ప్రాంతం అని. ఇప్పుడు ఆ మనుషుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడండి? యెరూషలేము నుండి యెరికోకు దిగి. మీరు అనొచ్చు కదా, పని మీద వెళ్తున్నాడయ్యా, మీరు దాన్ని కన్వర్ట్ చేస్తున్నారు ఏందని. మనం చెప్పిన మాట కాదు ఇది, యేసయ్య చెప్తున్న మాట. యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్తున్నాడంట. ఒక దీవించబడిన ప్రాంతము నుంచి మరొక ప్రాంతమునకు ఆయన వెళతా ఉన్నాడు, దిగి వెళతా ఉన్నాడు. యెరికో పట్టణమునకు దిగి ప్రయాణమై వెళ్తా ఉన్నాడు. ప్రయాణమై వెళ్తా ఉన్నప్పుడు కొంతమంది చేతిలో చిక్కాడు. చిక్కినప్పుడు అతన్ని కొట్టాడు, ప్రాణం మాత్రం తీయకుండా. ఏం చేశారంటే అతని యొద్ద నుంచి వస్త్రములను, అంతేనండి, వస్త్రములను ఏం చేశారంట? లాగేసుకున్నారు వస్త్రాలను. బట్టలు దోచుకోవటం సరే చూడండి, బట్టలను ఏం చేశారంట? దోచుకున్నాడు. బట్టలు దోచుకునే వాళ్ళు కూడా ఉన్నారు చూడండి. ఇంకా దోచుకోవటం అంటే ఆ జేబుల్లో డబ్బులు ఉంటాయి కదండి, మరి బట్టలను దోచుకొని కొట్టి ప్రాణంతో విడిచి వెళ్ళిపోయారు. చూడ అక్కడ బట్టలు దోచుకోవటం అంటే అర్థం ఏంటంటే, మన పరిభాషలో వాళ్ళు దొంగలు కాబట్టి ఆ బట్టలు తీసుకెళ్ళి అమ్మేసుకుంటారు అనుకోవచ్చు. ఆత్మీయ స్థితిలో ఆ మాటను మనం అర్థం చేసుకుంటే బట్టలు లేదా వస్త్రాలు బైబిల్ గ్రంథం ప్రకారంగా నీతికి సాదృశ్యంగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేనికి సాదృశ్యం అన్నవి? నీతికి సాదృశ్యం అయ్యి. ఇప్పుడు దీన్ని కన్వర్ట్ చేసి చూసాం. ఇప్పుడు ఏమైపోయింది? నీతి అంతా తీసుకుని వెళ్ళిపోయారుగా. ఎందుకు కారణం? ఒక ఆశీర్వదించబడిన ప్రాంతం నుంచి, దీవించబడిన ప్రాంతం నుంచి శపించబడిన ప్రాంతానికి దిగతున్నాడు, వెళ్తున్నాడు. అక్కడ ఒక మనుషుడేమో మిద్దెమే నుంచి కిందకి చూసి, ఇక్కడ ఒక మనుషుడేమో దిగి పైనుంచి కిందకి వెళతా ఉన్నాడు. అంటే ఏదో ఒక ఆకర్షణ మనం లాగుతా ఉంది. ఒక పైన ఉంచబడినటువంటి మనము పై స్థానంలో దేవుడు మనం ఉంచితే పై స్థానం అంట. ఆమేన్. ఏ స్థానం అండి? మనం కింద కాదండి. మనం ప్రభు అందరినీ కూడా ఒక ఉన్నత స్థానంలో ఉంచాడు. మనం అనుకుంటాం డబ్బు లేదు కదయ్యా, నాకంటే చాలా మంది డబ్బు ఉన్నారు కదా, నువ్వేంటి ఉన్నత స్థానం అంటావేంటి అంటున్నావు. అంటే సహజంగా ఆ మాట అనగానే మనకు వచ్చే ఆలోచన అదే. మాస్టర్ గారు ఏంద్రా ఉన్నత స్థానం పై స్థానం అన్నాడు,
మరి రేపేమో సోమవారం వస్తుంది అప్పు కట్టాలని ఒక బాధ లోపల ఉండిద్దే ఉండదండి. ప్రభువు ఈ యొక్క లేఖనంలో మనం అర్థం చేసుకున్నప్పుడు, మాట్లాడేటప్పుడు ఆత్మీయ కోణంలో మనం చూడాలి. ఎవరికీ లేనటువంటి ధన్యకరమైనటువంటి విశ్వాస జీవితం ప్రభు నీకు ఇచ్చాడు. ఒక ఉన్నత కృపలో, ఉన్నత ప్రణాళికలో ప్రభు మనని నడిపిస్తా ఉన్నాడు. తన బిడ్డలైనటువంటి వారందరినీ కూడా ఉన్నత స్థితిలో ఉంచాలని దేవుని యొక్క కోరిక. అంటే వారికి ధనం ఉందా లేదా అది ప్రభు ఏం చూడడు. నువ్వు ఎలా ఉండాలంటే ఉన్నత స్థితిలో ఉండాలి, ఎత్తుగా ఉండాలి, ఎత్తైన స్థితిలో ఉండాలి అని ఆయన కోరికలో, ప్రణాళికలో భాగమై మనం ఉంటే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఉన్నత కృపను పొందుకున్నటువంటి తదుపరి మరలా లోక ఆకర్షణ లాగటాన్ని బట్టి మిద్దె మీద నుంచి కిందకు చూడటం, లేకపోతే పైనుంచి కిందకి దిగటాన్ని బట్టి, వెళ్ళటాన్ని బట్టి ఆత్మీయ స్థితిలో పతనమైపోయి చేదైన వేరు మొలచి కలవరపాటుకు గురైపోతున్నాం. అసలు నువ్వు చూడకపోతే వచ్చే కలవరపాటు లేదుగా, నువ్వు దిగకపోతే వచ్చే కలవరపాటు లేదుగా, చేదైన వేరు మొలచే విధానం లేదుగా, లేదు అసలు. అపవిత్రత ఏమాత్రం రాదు. కానీ మన క్రియలను బట్టి, మన చర్యలను బట్టి, మన పనులను బట్టి మాత్రమే పవిత్రులుగా ఉన్న మనం కూడా ఎక్కడ అపవిత్రులుగా అయిపోతామేమో అని ఎవరు భయపడుతున్నారంటే పౌలు గారు భయపడతా ఉన్నారు. మనకు ఉండదండి ఆ భయం? మమ్మో మన బిడ్డలు ఎక్కడ చేయి జారిపోతారని భయం ఉండదా? ప్రతిరోజు భయపడతాం మనం. ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా భయపడతాం కదా. ఎక్కడ దూర ప్రాంతం వెళ్ళినప్పుడు 1-2 సార్లు ఫోన్ మనం చేసిన లిఫ్ట్ చేయలేదు అనుకో, ఏదో పనిలో ఉంది లిఫ్ట్ చేయలేదు, కంగారు పడతామా లేదా? అమ్మో ఏమైందో, దూరం వెళ్ళాడు కదా అని బాధపడతాం. 4-5 సార్లు లిఫ్ట్ చేయకపోతే గనక ఇంకా వేదన, కన్నీరే. పాప మనోడు ఏదో పనిలో ఉండి చూసుకోవాలి, సైలెంట్లో ఉంటే ఏదో లిఫ్ట్ చేయరు. అంటే బాధ వచ్చిందా లేదా? మనం బిడ్డ ఏమైపోతాడనే బాధ, మన బిడ్డకి ఏమవుతుందనే కలవరపాటు. పౌలు గారికి అదే కలవరపాటు వచ్చిందండి. నేను సువార్త చేసి ప్రకటించిన నా బిడ్డలు, యేసయ్య గొప్పతనాన్ని గురించి చెప్పి ప్రకటించిన నా బిడ్డలు ఎక్కడైతే తప్పిపోతారో, ఎక్కడ చేదైన వేరు మొలచి, ఒక చిన్న సంఘటన ద్వారా చేదైన వేరు మొలచి వారి యొక్క హృదయంలోనికి ఆ కలవరపాటు వచ్చి అసలు ప్రభువునే పక్కన పెట్టేసి, పరిశుద్ధతను పక్కన పెట్టేసి, ఇదిగో అపవిత్రులు అయిపోతారేమోనని భయముతో, కలవరపాటుతో సంఘాన్ని బలపరచడానికి ముందుగానే పౌలు గారు చెప్తా ఉన్నారు, అమ్మ మీరు అలా ఉండొద్దు, సమాధానము కోసము, పవిత్రత, పరిశుద్ధత కోసము మిమ్మల్ని మీరు జాగ్రత్త పరచుకుని అని అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు కూడా అంతే పిల్లరా. మనము మన బిడ్డల కోసం ఎలా కలవరపాటు గురవుతామో, నా బిడ్డ ఇంకా రాలేదు, నా యజమాని ఇంకా రాలేదు, లేట్ అయిపోయింది, ఇంకా నా బిడ్డ యొక్క జీవితం ఏంటి, చదువుకోలేదు, ఎలా ఉంటాడు, ఎలా జీవిస్తాడు, ఎలా బ్రతుకుతాడు అనే ఆందోళన మన హృదయంలో పిల్లారా. అదే ఆందోళన దైవజనులకు ఉంది. అదే ఆందోళన దైవజనులు సృష్టించిన దేవునికి కూడా ఉంది. మన ఎడల ఆందోళన పడేటట్లుగా మనం చేయకూడదండి. మన దైవజనులు కానీ, సృష్టించిన దేవుని కానీ ఎల్లవేళ సంతోషంగా ఉండేటట్లే మనం ఉండాలి. అంతే తప్ప చిన్న చిన్న వాటికి మన హృదయంలో చేదైన వేరు మొలచి అపవిత్రతకి లోనైపోయి, కలవరపాటికి గురైపోయి, మన ఆధ్యాత్మిక స్థితిలో మిద్దె మీద నుంచి కిందకు చూసినట్లుగా, ఎరుకో నుంచి, యెరూషలేము నుంచి ఎరుకోకి కిందకి దిగినట్లుగా మనము లోక ఆకర్షణ వైపు కిందకి గనక చూస్తే అది మన ఆధ్యాత్మిక స్థితికి పతనమైపోతున్నటువంటి విధానం అని జ్ఞాపకం చేసుకోవాలి మనం. కాబట్టి మన దేవుడు నిన్ను ఉన్నత స్థితిలో ఉంచే దేవుడు. కిందకి నిన్ను చూడనీయకుండా, లోక ఆకర్షణ వైపునకు నిన్ను లోను కాకుండా, గురి కానీయకుండా ఒక ఉన్నత ప్రణాళికలో మనందరి కూడా నడిపిస్తున్నటువంటి ఆయనను మనం అందరం కూడా గెలిపించాలి. ఏం చేయాలండి? మనం గెలిపించాలి. మనం ఎవరిని? అది దేవునికి స్తోత్రం కలుగును గాక. లేదయ్యా నేను ఎప్పుడు ఓడిపోతాను, నేను ఓడిపోతాను, ఆయన కూడా ఓడిస్తాను అని అనుకుంటారు కొంతమంది. అని వాళ్ళు ఎవరంటే చేదైన వేరు మొలచిన వారు అని అర్థం. అట్ట కాదండి. మనం మన దేవుని గెలిపించాలి. మన దేవుని మనం గెలిపించాలి. మన క్రియలతో, మాటతో, మన ప్రవర్తనతో మన దేవుని మనం ఏం చేయాలంట? గెలిపించాలి. అంటే చేదైన వేరు మొలవకుండా, అపవిత్రత రాకుండా, కిందకి చూడకుండా, ఆధ్యాత్మిక స్థితిలో పతనం కాకుండా, లోక ఆకర్షణ వైపునకు మనము లాగకుండా
ఇదిగో శపించబడినటువంటి ప్రాంతము నుంచి, ఆశీర్వదించబడిన ప్రాంతం నుంచి శపించబడినటువంటి ప్రాంతంలోకి వెళ్లకుండా, దేవునికి ఇష్టం లేనటువంటి వాటి జోలికి వెళ్లకుండా, ప్రభునకు ఇష్టమైనటువంటి వాటిని ప్రతి దినము కూడా మనము చేయగలిగినట్లయితే ఎప్పటికీ ఎన్నటికి అపవిత్రత మన దరిదాపుకుని కూడా రాదండి. పవిత్రులుగానే ఉంటాం. చేదైన వేరు ఇంక రానే, కలవరపాటు రానే, విశ్వసించిన వాడే కలవరపాటు గురవుతాను లేఖనం మాట్లాడుతూ ఉంది. ఎవరంటే కలవరపాటు గురయ్యేది? విశ్వసించని వాడు. మనమైతే సంపూర్ణ విశ్వాసంతో ఉన్నాం కాబట్టి మనలో కలవరపాటుకు గురైపోయి, మనము అస్తవ్యస్తంగా అయిపోయి, గలిబిలైపోయి, మనము మన చేతులారే మన జీవితాన్ని పతనం చేసుకోవద్దు. ప్రభు వాక్యాన్ని శ్రద్ధగా వింటూ, ఆ వాక్యాన్ని ప్రతిరోజు కూడా జ్ఞాపకం చేసుకుంటూ, దానిని ధ్యానిస్తూ ప్రార్థనలో కొనసాగితే ప్రభు మనకు సమీపంగా ఉన్నాడు. ఆ ప్రభు మన బలపరిచి సాతాన్ని మనకు దూరంగా చేస్తాడు, అపవాదిని దూరంగా చేస్తాడు, పవిత్రులుగా సమాధానంతో ఉండేటట్టుగా చేస్తాడు. కావున కిందకి చూడొద్దు, అంటే లోక ఆకర్షణ వైపునకు చూడొద్దమ్మా. లోక ఆకర్షణ వైపునకు పడిపోవద్దు. మన ఆధ్యాత్మిక స్థితి అపవాది చేతిలో పెట్టదు. వాళ్ళు ఎలాగైతే దొంగలు వస్త్రాలను ఏం చేశారంట దోచుకుని వెళ్ళిపోయారు. అంటే అపవాది మన యొద్దకు వచ్చి మనలో ఉన్నటువంటి మంచిని, నీతిని దోచుకునేటట్లుగా మన క్రియ ఉండకూడదు, మన పని ఉండకూడదు, మన ఆలోచన ఉండకూడదు. కాబట్టి ఈ మాటలు హృదయం అనే పలక మీద రాసుకునండి. ఎప్పటికీ ఎన్నటికి ఏ క్రియల ద్వారా అపవిత్రులుగా మనం అవ్వకూడదు. సమాధానం కోసం, పవిత్రత కోసం మనం ఏం చేయాలంటే ప్రతిరోజు ప్రయత్నము చేయాలి. ఆ ప్రాసెస్లో ప్రభువే మనకి సహాయం చేయునుగాక. ఒకవేళ మనం పరిస్థితిని బట్టి కృంగిపోయి, వేదన పడిపోయి, కింద పడిపోయిన వారు ఉంటే వచ్చిన నష్టమే లేదు. మన ప్రభు ఎలాంటి వాడు తెలుసా? కృంగిన వారిని లేవనెత్తే దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎవరండి ఆయన? కృంగిన వారిని, కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. హల్లెలూయా. ఎవరండి ఆయన? కృంగిన వారిని అనొచ్చేది. ఒకవేళ పరిస్థితుల ద్వారా అపవిత్రతే మనలోనికి వచ్చిందనుకోండి, కలవరపాటు పడుతున్నాం అనుకోండి, ఏం భయపడాల్సింది లేదు. ఇప్పుడు మనం మోకరించి ప్రభునకు ప్రార్థన చేసిన కలిగిన అపవిత్రత నుంచి, కలవరపాటు నుంచి, చేదైన వేరు నుంచి ఆయన మాత్రమే మనం విడిపించగలడు. మా ప్రార్థన మాత్రమే విడిపించగలదు. ఇక ఏ మెడిసిన్ పని చేయదు. ఇక్కడ పని చేసేదల్లా ఏంటంట? ప్రార్థన తప్ప ఇంకేమీ కూడా పనిచేయదు. కాబట్టి ప్రార్థనలో మనము మెలకువగలిగి నిరంతరము కూడా ప్రభునకు ప్రార్థన చేస్తూ సమాధానముతో, పరిశుద్ధతో కలిగి జీవించడానికి మరి ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నంలో భాగంగా దేవుడు మనకి శక్తినిచ్చునుగాక, బలమునిచ్చునుగాక, దేవుడి మాటలు దీవించునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేద్దాం. జీవాధిపతి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన దేవా, మీ నామానికి వందనాలు. మమ్మల్ని బలపరిచారు, ధైర్యపరిచారు. నిజమే నాయనా, మాకు ఆందోళన ఎక్కడ విశ్వాస స్థితిలో తప్పిపోతామోనని, ఎక్కడ చేదైన వేరు మొలుస్తుందేమోనని, ఎక్కడ కలవరపాటు గురైపోతామేమోనని, అయినను మీరు మమ్మను బలపరిచారు. ఆ సమయంలో ప్రార్థనలో ఉండమన్నారు, మెలకువగలిగి ప్రార్థన చేయమన్నారు, కృంగిపోయిన వారిని లేవనెత్తుతారని మాకు మాట ఇచ్చారు. ఆ రీతిగా మమ్మల్ని బలపరచండి, ధైర్యపరచండి. లేవనెత్తి నీకు మహిమకరంగా మమ్మల్ని వాడుకొని
నీ పరిచర్యలు ఇంకా దీవించబడి ఆశీర్వదించబడేటటువంటి కృపాధన్యత మేమందరము పొందుకునేటటువంటి వారిగా మలచి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిదండి. దేవుడు మనందరినీ కూడా దీవించును గాక.